కాళ్లు కోల్పోయిన ఇతర అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు అలింకో సంస్థ అడి పథకం కింద ఆర్టిఫిషియల్ కాళ్లు అందిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ గుంటూరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ వెంకటరమణప్ప తెలిపారు. స్థానిక కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి దాదాపు 35 మంది పైబడి దివ్యాంగులు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీరందరినీ అలింకో సంస్థ వైద్యులు డాక్టర్ తన్మయ్, డాక్టర్ కోమల్ పరీక్షించి అవసరమైన కొలతలతో ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇచ్చేందుకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ వెంకటరమణప్ప మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాలలో ఇప్పటికే ఈ సదరం క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇచ్చేందుకు సన్నద్ధం చేసినట్లు తెలిపారు. ఈ రోజు తెనాలి మండల పరిషత్ కార్యాలయం పట్టణ పరిధిలో చావాజ్ గ్రాండ్ నందు ఈ శిబిరం నిర్వహించి లబ్ధిదారులను గుర్తించి అవసరమైన ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు. బుధవారం తాడికొండ, గురువారం గుంటూరు తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాలలో ఈ సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అలింకో మరియు వికలాంగుల సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి ఈ జిల్లాలోని ఈ మోకాళ్ళ పై వరకు ఎవరికైతే కాళ్ళు కోల్పోయి అనేకమైన బాధలు పడుతున్నారో వాళ్ళ బాధను అర్థం చేసుకొని అలింకో వారి సౌజన్యంతో అడిప్ స్కీమ్ కింద జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఎవరికైతే కాలు కోల్పోయారో వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకు కాలు ఆర్టిఫిషియల్ లింబ్ అందించాలనే మంచి ఉద్దేశంతో అలింకో సిబ్బంది ఇక్కడ మన జిల్లాకు వచ్చారు. ఈ జిల్లాలో మొట్టమొదటిగా ప్రత్తిపాడులో క్యాంప్ చేశాము, తర్వాత వచ్చేసి మంగళగిరిలో క్యాంప్ చేశాము, నిన్న పొన్నూరులో కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించాము. ఈరోజు తెనాలి కాన్స్టిట్యున్సీలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము. తర్వాత రేపు తాడికొండ ఎంపీడీ ఆఫీసులో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. చిట్టచివరిగా 2వ తారీఖు గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు 2 కాన్స్టిట్యున్సీలు కలిపి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించి దివ్యాంగులైనటువంటి వారికి ఎవరు కూడా కాలు లేకుండా బాధపడకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా ఉచితంగా వీరికి అందజేస్తున్నాం.